హాయ్, వెల్కమ్ టు వైవేర్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు నుంచి మీ అందరికీ గుడ్ న్యూస్. మనం టాప్ 10 కరెంట్ అఫైర్స్ని డే బై డే అందిస్తున్నాం. అందులో భాగంగా హైలైట్స్ నేను చదువుతున్నానండి. మీరు దీన్ని మన ఛానల్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన నాలెడ్జ్ని ఉపయోగించుకుంటారని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగించుకుని ఆశిస్తున్నాను. ఫస్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లో ప్రచండ ప్రహార అభ్యాసం. సెకండ్ వన్, జస్ప్రీత్ బుమ్రా ఎల్ఎన్టీ ఫైనాన్స్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. థర్డ్ వన్, ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రజతు నెగ్గిన రీతిక హోడా 76 కేజీల విభాగంలో రజత పథకం. కాగా మాన్సీ లాతర్ 68 కేజీలు, ముస్కాబ్ 59 కేజీల్లో కాంస్య పథకాలు సాధించారు. ఫోర్త్ వన్, 2024లో భారతదేశ సామాజిక భద్రత కవరేజ్ 48.8% పెరిగింది. శ్రమ మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ శ్రమ సంస్థ సహకారంతో సామాజిక రక్షణలో గణనీయంగా 48.8% చేరుకుంది. ఫిఫ్త్, థాయిలాండ్ అండ్ మయన్మార్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. 150 మందికి పైగా ఈ విపత్తులో మరణించారు. వీళ్ళందరికీ సంతాపం తెలియజేస్తున్నాం. దీంతో అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. భూకంప తీవ్రత మయన్మార్ అండ్ బ్యాంకాక్లో 7.7 గాను మరియు కయాక్స్లో రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదయ్యాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, లోక్సభలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్ 2025 ఆమోదం పొందింది. గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ IRMA వద్ద దేశంలో మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం స్థాపించేందుకు ఈ బిల్లు ఆమోదించబడింది. ఇది సహకార రంగంలో విద్య, పరిశోధన మరియు శిక్షణ పెంపొందించడానికి ఉద్దేశించబడింది. సెవెంత్ వన్, భారత రెజ్లర్ సునీల్ కుమార్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించారు. 87 కిలోల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పదవిని సాధించి భారతదేశానికి గౌరవం తెచ్చారు. ఎనిమిదోది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహకార టాక్సీ సేవలు ప్రకటించారు. ఉబర్ మరియు ఓలా వంటి సహకార నడిచే రైడ్ హైలింగ్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సేవ ద్వారా లాభాలు నేరుగా డ్రైవర్లకు చర్యలు చేయడం జరిగింది. నైన్త్ వన్, గిఏ మిషన్ ముగింపు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ USA మార్చి 22, 2025 తన గిఏ మిషన్ అధికారికంగా ముగించింది. డిసెంబర్ 23లో ప్రారంభించబడిన ఈ గిఏ మిషన్ అనేది పాలపొంత గెలాక్సీ నిర్మాణం గురించి అపూర్వమైన కీలక సమాచారాన్ని అందించింది. నెక్స్ట్ లాస్ట్ వన్, 10th వన్, ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23న సందర్భంగా పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు జాతీయంగా మరియు అంతర్జాతీయంగా పలు చోట్ల నిర్వహించబడ్డాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైవీఆర్ యూట్యూబ్ ఛానల్ అండి, కాంపిటేటివ్ వరల్డ్. థ్యాంక్ యూ సార్.